మమ్మీ నాకు కొంచెం డబ్బులు కావాలి. అసలు కొంచెమైనా సిగ్గుందారా నీకు? స్టార్ట్. తెలుస్తుందో లేదో సార్ గారికి మెల్లగా 25 ఏళ్ళు వచ్చేస్తున్నాయని. అయినా సరే సిగ్గు లేకుండా నీ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలన్నా మమ్మీ, బండిలో పెట్రోల్ కావాలన్నా మమ్మీ, బట్టలు కొనుక్కోవాలన్నా మమ్మీ, నీ సప్లీ ఫీజులు కట్టాలన్నా మమ్మీయే. మమ్మీ నాకు ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదా ఇంట్లో నుంచి నన్ను బయటికి వెళ్ళిపోమంటావా? ఏంట్రోయ్ కొత్తగా బ్లాక్ మెయిలింగా? డబ్బులు ఇస్తావా లేదా నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటావా? పోరా బయటికి పో. ఇలాంటి వాటికి నేను అస్సలు భయపడను గాని పో. ఈసారి పక్క పోతా చూడు. దొరికింది. ఏంట్రోయ్ బండి తాళాలు తీస్తున్నావు? ఆ బండి ఎవరి డబ్బులతో కొన్నారు? రే 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 మొత్తం బట్టలన్నీ కెలికేకు. నీ డబ్బులతో ఏవి కొనుక్కున్నావో అవి మాత్రం తీసుకొని పో. రే 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 ఆ చెప్పులు కూడా ఆఖరికి నా డబ్బులతో కొన్నవే. నాకెవరూ లేరనుకుంటుంది. నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. రే మామా ఇంట్లో గొడవైంది, బయటకు వస్తాను రా. అవునా? అయితే జాగ్రత్తగా సిగ్గు లజ్జ వదిలేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోరా. రే 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 అలా అంటావేంట్రా? నిన్ను నమ్ముకొని బయటకు వచ్చేస్తే. రే బడ్వైజర్ బీర్ తాగినంత ఈజీ కాదురా బయట బతకడం అంటే. నా మాటిని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. రే మామా హలో. పెట్టేశాడు. చా నా బీటెక్ ఫ్రెండ్స్ ఉన్నా బాగున్నావు. నేను చక్కగా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయాను. నువ్వు కూడా నాలానే బయటకు వస్తావా? అబ్బా దాహం వేస్తుంది. ఆకలి స్టార్ట్ అయిందేంటి? ఫోన్ పేలో ఎంత ఉందో చూద్దాం. 5 రూపాయల పౌరుషం కంటే ప్రాణం ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఏంటి? రే నాన్న ఈ మధ్య నువ్వు బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నావా? లేదు మమ్మీ. మరి నేను తిన్న కారమే నువ్వు తింటున్నావు కదరా. హా. అంటే అంత పౌరుషంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయావు కదరా. మళ్ళీ సిగ్గు లేకుండా ఇంట్లోకి వెళ్ళగొచ్చావా అని డౌట్. కోపం దేముందిరా, కాసేపు ఆగితే అదే పోతుంది. కానీ ఆకలి బాధ అలా కాదు, నిన్న నిమిషానికి ఎంత నీచానికైనా దిగజారుస్తుంది. గుర్తు పెట్టుకో. అలా జారిపోయాను కాబట్టే జాగ్రత్తగా ఇంటికి వస్తాను మమ్మీ. కడుపు మండుతున్నట్టుంది. బాగా. ఫోన్ పేలో 10 రూపాయలు ఉండవు గాని మళ్ళా ఇడికి పౌరుషం ఒకటి. పద మెక్కుదు గాని.